రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి జపంతో కూల్చివేతల పర్వం సాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ వైభవం పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండాన్ని రణరంగంగా మారుస్తున్నారని మండిపడ్డారు. చిరు వ్యాపారస్తుల అడ్డాలను కూల్చివేసి నిలువు నీడ లేకుండా చేశారని ఆయన పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ల పేర పక్కా భవనాలను కూల్చివేసి వ్యాపారులకు దినదిన గండంగా మారిందన్నారు. అభివృద్ధి మాటున అరాచక పాలన సాగుతుందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని, లేని పక్షంలో వ్యాపారులను కలుపుకొని ఆందోళనలను ఉధృతం చేస్తామని చందర్ హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన నడుస్తూ ఉన్నది. ఎన్నికల సమయంలో ఇంటింటికి అభయాస్తం హామీలు 6 గ్యారంటీలు 6 హామీలు 13 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు అని ఎదురు చూసిండ్రు. సంవత్సరం అయింది. అసలు హామీల ఊసే లేకుండా అభివృద్ధి అనే ఒక జపంతో కూల్చివేతల పర్వంతో చిరు వ్యాపారస్తులను ఈరోజు రోడ్ల మీద దినదిన గండంగా బ్రతికేటువంటి పరిస్థితిని తెస్తూ ఉన్నారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూల్చేసిర్రు, షాపులను. ఇప్పటి వరకు ఎండకు నీడలే